రైతు రుణమాఫీ ప్రక్రియ మరింత ముమ్మరం చేసింది రాష్ట్ర సర్కార్. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు మొదటి విడతలో ₹1,00,000 వరకు రుణమాఫీ చేయనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ ప్రజాభవన్ లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మీటింగ్ కు అటెండ్ అయ్యారు. రుణమాఫీ ప్రక్రియ, నిధుల కేటాయింపుపై బ్యాంకర్లతో మాట్లాడుతున్నారు. రుణమాఫీ డబ్బులు రైతులు ఇతర అప్పులకు మళ్లించొద్దని బ్యాంకర్లకు సూచించారు భట్టి. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి 2 లక్షల రుణమాఫీ మొత్తాన్ని చేయటం చరిత్రాత్మక విషయమన్నారు డిప్యూటీ సీఎం భట్టి. బ్యాంకింగ్ చరిత్రలోనే ఇది కని విని ఎరుగని సందర్భమన్నారు డిప్యూటీ సీఎం. ఈ పథకం ప్రకటించి ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పినప్పుడు చాలా మంది బ్యాంకర్లకు కూడా నమ్మకం కుదరలేదన్నారు భట్టి. గతంలో ఉన్న ప్రభుత్వం 2 విడతల్లో చేసిన మాఫీని బ్యాంకర్లు ప్రత్యక్షంగా చూశారని వివరించారు. అనేక మంది బ్యాంకర్స్ కూడా పలు సందర్భాల్లో గత 2 పర్యాయాలు అమలు చేసిన తీరుతో రుణమాఫీ వల్ల రైతులకు ప్రయోజనం చేకూరలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని చెప్పారు భట్టి. రాష్ట్రంలో రుణమాఫీ ప్రక్రియ, బ్యాంకర్లతో భట్టి మీటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, ఇవాళ రైతులకు ఏదైతే కాంగ్రెస్ హామీ ఇచ్చిందో 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. హామీలో భాగంగానే ఇవాళ ₹1,00,000 వరకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇవాళ ప్రభుత్వం రైతుల ఖాతాలో ఇవాళ అమౌంట్ జమ చేయబోతుంది. అయితే దీనికి సంబంధించిన దాని మీద బ్యాంకర్లతో ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నటువంటి అంశాలు ఏంటంటే, బ్యాంకర్లందరూ కూడా ఏదైతే ఈ రుణమాఫీ చేస్తూ ఉందో ప్రభుత్వం, ఈ రుణమాఫీకి సంబంధించిన విషయంలో అందరూ కూడా కొంత మీరు కూడా భాగస్వాములే కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా, తర్వాత ఏ రైతు కూడా నష్టపోకుండా పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి కూడా సహకారం అందించాలని చెప్పేసి మంత్రులు బ్యాంకర్లకు సూచిస్తున్నారు. ఇక దీంతో పాటు గతంలో ఎప్పుడూ లేని విధంగా దేశ చరిత్రలోనే 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేయడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం, అది తెలంగాణ ప్రభుత్వమే చేస్తూ ఉన్నదని చెప్పేసి బ్యాంకర్లకు కూడా సూచనలు చేశారు. అయితే ఈ రుణమాఫీ విషయంలో కొన్ని బ్యాంకర్లలో కొన్ని సందర్భాలలో ఇతర రుణాలు ఉన్న వాటికి కూడా ఏదైతే ఈ రుణాలు ప్రభుత్వం చెల్లిస్తుందో దీనికి సంబంధించిన వాటిని ఆ రుణాలకు సంబంధించి తీసుకుంటా ఉన్నారు. అట్లా కాకుండా ఏదైతే రైతులు పంటలకు సంబంధించినటువంటి రుణాలు ఏవైతే తీసుకు ఉన్నారో దానికి సంబంధించిన రుణాలకు మాత్రమే ప్రభుత్వం చెల్లించే డబ్బులను బ్యాంకర్స్ కట్ చేసుకోవాలి, మిగతా వాటికి వీటిని వాడొద్దు అని చెప్పేసి ఇప్పటికే బ్యాంకర్లకు కూడా సూచనలు చేస్తున్నారు మంత్రులు. వీటితో పాటు ఇక కొంతమంది రైతుల పేర్ల మీద వచ్చిన వాటిని అక్రమంగా పక్కదారి పట్టించే విధంగా ఇతర రైతుల పేర్లతోని వేరే పేర్లను పెట్టి అవి రైతులని కొంత నకిలీ పేర్లను సృష్టించి వాళ్ళ మీద కూడా ఈ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు వాటి మీద జమ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం, అక్కడ ఎక్కడ కూడా ఇలాంటి తప్పిదాలు కావద్దు అని చెప్పేసి బ్యాంకర్లకు సూచించారు. ఇక వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే ఈ బ్యాంకులకు సంబంధించి రైతులు రుణాలు తీసుకున్నారో ఆ బ్యాంకులలో ఒక వ్యవసాయ శాఖ అధికారిని, ఆ ఏరియాలో ఉండే ఆ శాఖకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారిని అక్కడ కోఆర్డినేటర్గా పెట్టి అక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది తీసుకున్నారు, ఎంత అమౌంట్, లక్షలోపు ఎంతమంది ఉన్నారు, 2 లక్షల వరకు ఎంతమంది ఉన్నారు, 1,00,000 వరకు ఎంతమంది ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా దాని మీద అంచనా వేసి అక్కడికి వచ్చే రైతులందరూ కూడా అక్కడుండే అధికారే వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసే విధంగా ఉంటారు. దీనికి సంబంధించి అక్కడుండే అధికారికి బ్యాంకర్లు కూడా సహకరించాలని చెప్పేసి ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ బ్యాంకర్ల సమావేశంలో మంత్రులు బ్యాంకర్కి సంబంధించినటువంటి అధికారులకు సూచిస్తున్నారు. ఇక ఈ నెల రోజుల పాటు కూడా బ్యాంకుల దగ్గర పెద్ద ఎత్తున రద్దీ ఉంటుంది. ఎందుకంటే ₹1,00,000 ఇవాళ మాఫీ చేస్తూ ఉన్నారు. ఇక ఈ నెల ఆఖరి వరకు ₹1,50,000 వరకు ప్రభుత్వం మాఫీ చేయబోతుంది. ఇక ఆగస్టు 15 లోపు, అది ఏదైతే డెడ్ లైన్ పెట్టుకున్నదో ప్రభుత్వం, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీని ఒకేసారి చేస్తామని చెప్పేసి డెడ్ లైన్ పెట్టారు. ఇక ఆగస్టు 15 లోపు మిగతా 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేసే విధంగా ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే ఓ ప్రణాళిక రూపొందించుకుంది. ఆ దిశగానే ఈ రుణమాఫీ చేసే విధంగా ముందుకెళ్తుంది. కాబట్టి ఈ నెల రోజుల పాటు కూడా ప్రతి బ్యాంకు దగ్గర కూడా కొంత రైతులతోని రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది, రద్దీ ఉండే అవకాశం ఉంటుంది, కొంత ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి బ్యాంకుల దగ్గర కొంత అవసరమైతే సిబ్బందిని కూడా బ్యాంకర్లు పెంచుకోవాలి. ఎక్కడ కూడా బ్యాంకులకు వచ్చేటువంటి రుణాలు తీసుకున్నటువంటి రైతులందరూ కూడా బ్యాంకులకు క్యూ కడతా ఉంటారు. కాబట్టి అలాంటి బ్యాంకుల దగ్గర అవసరమైతే ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకొని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ
సమావేశంలో మంత్రులు అధికారులకు బ్యాంకు సంబంధించినటువంటి బ్యాంకర్లకు సూచిస్తున్నారు. ఇక దీంతో పాటు ఇప్పటి వరకు ఎవరైతే రెన్యువల్ చేసుకొని పంట లోను సంబంధించినటువంటి రుణాలు తీసుకొని రెన్యువల్ చేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి వెంటనే మళ్ళీ ఆ రైతులకు ఈ ప్రభుత్వం చెల్లించే ఏదైతే రుణమాఫీ ఉంటుందో ఈ రుణమాఫీకి సంబంధించిన డబ్బులు ఆ రైతుల అకౌంట్లకు బ్యాంకర్లు వెంటనే మళ్ళీ వాళ్ళకు చెల్లించాలి అని చెప్పేసి సూచనలు చేశారు. దీంతో పాటు కొంతమంది బ్యాంకులో ఇంకా రుణాలు చెల్లించని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని అవన్నీ కూడా రుణాల రూపంలో మాఫీ చేసి ప్రభుత్వం ఏదైతే ఈ డబ్బులు చెల్లిస్తుందో ఆ డబ్బులను రుణాలను మాఫీ చేసి ఆ తర్వాత మళ్ళీ 1-2 రోజుల్లో వాళ్ళకు కొత్తగా రుణాలు ఇవ్వాలి అని చెప్పేసి ఎంత ఇప్పుడు రైతులు 50,000 తీసుకుంటే ఆ 50,000 ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి ఆ 50,000 మళ్ళీ 1-2 రోజుల్లో వెంటనే ఆ రైతుకు మళ్ళీ రుణాల రూపంలో ఇవ్వాలి. ఒకవేళ 1,00,000 తీసుకుంటే 1,00,000-2 లక్షల వరకు ఎంత ఉంటే అంత మళ్ళీ తిరిగి ఆ రైతులకు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అధికారులకు ఆ బ్యాంకర్లకు సంబంధించినటువంటి అధికారులకు మంత్రులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ 2 లక్షల రుణమాఫీ వరకు ఒక రుణమాఫీ చేస్తూనే మళ్ళీ ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఖర్చులకు లేదంటే ఇతర వాటికి ఈ రిలేటెడ్గా ఉండే వ్యవసాయానికి రిలేటెడ్గా ఉండే వాళ్ళు వాడుకుంటారు, యూజ్ అవుతుంది కాబట్టి దాన్ని ప్రభుత్వం ఇచ్చే సొమ్ము నిజమైనటువంటి రైతులు ఎవరైతే ఉంటారో రైతులకు కంపల్సరీగా చేరాల్సిందే అనేది ప్రభుత్వ లక్ష్యం కాబట్టి అందులో భాగంగానే ఈ ఇప్పటి వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తూనే వీటిని మళ్ళీ కొత్తగా రుణాలు తీసుకునే విధంగా అవకాశం కల్పించాలి. ప్రతి రైతు కూడా ఆ రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ బ్యాంకర్ల సమావేశంలో మంత్రులు ఆ అధికారులకు సూచిస్తున్నారు. సో ఇట్లా ఓవరాల్గా ఇప్పుడు ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఉదయం ఇవాళ కొనసాగుతుంది బ్యాంకర్లకు సంబంధించినటువంటి ఈ సమావేశం కొనసాగుతుంది. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత ఇప్పుడు బ్యాంకర్లకు ఎట్లా ప్రభుత్వము ఎట్లా మాఫీ చేయబోతుంది, ఎంత అమౌంట్ చేయబోతుంది, 3 విడతలుగా అనుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఈరోజు 1,00,000 వరకు మాఫీ చేస్తూ ఉన్నారు. ఈ 1,00,000 వరకే దాదాపు 7,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయబోతుంది. అంటే 11 లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి రైతులకు ఇవాళ దాదాపు 7,000 కోట్లు జమ చేయబోతుంది. ఆ తర్వాత ఈ నెలాఖరు వరకు 1,50,000 వరకు జమ చేయబోతుంది. ఇక ఆగస్టు 15 వరకు మిగతా 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను అన్నింటిగా మాఫీ చేయబోతుంది కాబట్టి సో మొదటి విడతగా ఎంత అమౌంట్ బ్యాంకులకు వెళ్ళబోతుంది, రెండో విడతల ఎంత అమౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, మూడో విడతల ఎంత అమౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా బ్యాంకర్లతో చర్చించబోతున్నారు. ఇక రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పదే వాళ్ళ బ్యాంకర్లకు చెప్పేది పదే చెప్తున్నది ఏంటంటే ఇతర పేర్ల మీద వీటిని తప్పుదోవ పట్టించొద్దు. తర్వాత ఇతర లోన్లకు సంబంధించిన వాటికి ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ పంట రుణాలకు సంబంధించిన వాటిని కేవలం పంట రుణాలకు మాత్రమే వీటిని వినియోగించాలి. ఇతర బ్యాంకులకు సంబంధించిన వాళ్ళు కొంతమంది కావాలనే ఇవి ఇతర లోన్లకు సంబంధించిన వాటిని కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అలాంటివి కనుక చేస్తే బ్యాంకర్ల మీదుగా చర్యలు ఉంటాయని చెప్పేసి ఇవాళ మంత్రులు ఈ తుమ్మల తర్వాత బట్టి విక్రమార్క ఇద్దరు కూడా బ్యాంకర్లకు సూచిస్తున్నారు. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే ఇక 1,00,000 లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అమౌంట్ వాళ్ళ ఖాతాలో వేస్తారు. ఇక సాయంత్రం సీఎం ఆధ్వర్యంలో ఏదైతే ఈ రైతు వేదికలు ఉన్నాయో రైతు వేదికల నుంచి రైతులంతా కూడా సంబరాలు ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఇక్కడ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో రైతులతో ముఖాముఖి ఉంటుంది. ఓవరాల్గా ఈ 3 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి ఈ అంశం ఉందో దీని మీద పెద్ద ఎత్తున రైతులు సంబరాలు చేసుకునే విధంగా ప్లాన్ చేశారు. యశోద.